హాయ్ ఫ్రెండ్స్, ఒక సైంటిస్ట్ ఇండియాని స్పేస్ సూపర్ పవర్గా మార్చడానికి దానిలో జాయిన్ అయ్యారు, వర్క్ చేశారు, సక్సెస్కి. కానీ ఒక ఫాల్స్ కేస్ వల్ల తను చాలా స్ట్రగుల్ అయ్యాడు. కానీ తను పోయిన రెస్పెక్ట్ తనే తెచ్చుకున్నాడు. తను ఎవరో కాదు, ఎస్ నంబి నారాయణ గారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చదివేటప్పుడే తనకి నాసా నుంచి ఆఫర్ వచ్చింది. కానీ తను రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే తన సేవ ఓన్లీ ఇండియాకి మాత్రమే పరిమితం అవ్వాలి అనేసి. కానీ నంబి నారాయణ గారు ఇంట్రడ్యూస్ చేసిన వికాస్ ఇంజన్ ఇండియా రాకెట్ టెక్నాలజీలో మేజర్ బ్రేక్ త్రూ అయింది. అండ్ వికాస్ ఇంజన్ ఇస్రో మిషన్స్లో చాలా హెల్ప్ఫుల్ అయింది డికెట్స్ వరకు. అండ్ చంద్రయాన్-1 మార్స్ ఆర్బిటర్లో కూడా మంచి ఫౌండేషన్ ఇచ్చింది. 1994లో క్రయోజనిక్ ప్రాజెక్ట్ హెడ్గా ఉన్నప్పుడే తన పైన స్పై కేసు పెట్టారు. అండ్ ఇండియన్ రాకెట్ టెక్నాలజీ సీక్రెట్స్ని వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా తను చాలా స్ట్రగుల్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత చాలా హ్యూమిలేట్ అయ్యారు. అండ్ ఎట్ ది సేమ్ టైం పీస్ఫుల్నెస్సే లేదు. అండ్ మెంటల్లీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయారు తన ఫ్యామిలీ మెంబర్స్. సిబిఐకి ఈ కేసు అప్పగించిన తర్వాత సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇది కంప్లీట్లీ ఫాల్స్ ఎలిగేషన్స్ అండ్ ఫాల్స్ కేసు అనేసి ఈవెన్ సుప్రీంకోర్టు కూడా తను ఇన్నోసెంట్ అనేసి తను క్లియర్ చేసేసారు. తను బ్యాక్ స్టెప్ వేయలేదు. జస్టిస్ గురించి 2 డికెట్స్ ఫైట్ చేశాడు. ఫైనల్లీ సుప్రీంకోర్టు తనకి కాంపన్సేషన్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత తనకి షార్ట్ పీరియడ్ లో పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ స్టోరీలో పవర్ఫుల్ మెసేజ్, ట్రూత్ ఎప్పటికైనా గెలుస్తుంది, ఫైనల్ గా గెలుస్తుంది. పర్పస్ స్ట్రాంగ్ గా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఆపలేవు.